హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ కంటెంట్స్. మన వీడియోలో ఒక టాలెంటెడ్ యాక్టర్ మరియు ఎన్నో మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన నవీన్ చంద్ర గారి కొన్ని గుడ్ ఫిలిమ్స్ని అయితే మీకు సజెస్ట్ చేయబోతున్నాను. నా ఏమేంటంటే నా ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ని ప్రొవైడ్ చేయడం. నేను మీకు సజెస్ట్ చేసే ఏ మూవీ అయినా అది మీ వాల్యుబుల్ 2 hours టైంని స్పెండ్ చేయడానికి వర్దీ మూవీ అయితేనే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో మనం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్, నవీన్ చంద్ర గారు చాలా మూవీస్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో అయితే యాక్ట్ చేశారు. లైక్ అరవింద సమేత వీరరాఘవ, వీరసింహారెడ్డి, నేను లోకల్ లాంటి మూవీస్లో. ఈ మూవీస్లో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే మూవీస్ నవీన్ చంద్ర గారు సపోర్టింగ్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేసిన మూవీస్ కాదండి, హీరోగా యాక్ట్ చేసిన మూవీస్ గురించి. నేను రీసెంట్గా రిలీజ్ అయిన నవీన్ చంద్ర గారి 11 మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ నాకు సూపర్ అనిపించింది. అందులో ప్రత్యేకంగా నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత రీసెంట్గా రిలీజ్ అయిన నవీన్ చంద్ర గారి అందాల రాక్షసి మూవీ అయితే చూశాను. టు బీ ఫ్రాంక్, రిలీజ్ అప్పుడే ఈ మూవీని ఫస్ట్ టైం నేను చూడడం. ఇంత మంచి మూవీ ఎలా మిస్ అయినా నాకు అర్థం కాలేదు. సో ఈ 2 మూవీస్ చూశాక నవీన్ చంద్ర గారు ఒక వెర్సటైల్ యాక్టర్ అని నాకు అనిపించింది. నవీన్ గారు సపోర్టింగ్ క్యారెక్టర్స్లోనే కాదు, హీరోగా కూడా చాలా మంచి మూవీస్ చేస్తున్నారు అని అనిపించింది. దెన్ ఈయన హీరోగా యాక్ట్ చేసిన మూవీస్ పైన ఓ లుక్ వేసాను. లిటరల్లీ ఈయన హీరోగా యాక్ట్ చేసిన మూవీస్లో చాలా చాలా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. మరి మంచి ఫిలిమ్స్ కనిపిస్తే నేను ఊరికే ఉండగా మీకు సజెస్ట్ చేయకుండా ఆగనగా. మరి ఆ మంచి ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. మీరు కూడా తప్పకుండా ఈ ఫిలిమ్స్ని అయితే చూడండి. ట్రస్ట్ మీ, వర్త్ వాచ్, మస్ట్ వాచ్. నవీన్ చంద్ర గారి మూవీస్ లిస్టులోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ లిస్ట్లో నవీన్ చంద్ర గారు నటించిన అందాల రాక్షసి మూవీని అయితే నేను ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ ఫిలిం మీరందరూ చూసే ఉంటారు. ఆ మూవీ రిలీజ్ కూడా ఈ మధ్యనే అయింది కాబట్టి. ఆల్ క్లియర్, లెట్స్ గెట్ ఇన్ టు ద లిస్ట్ ఆఫ్ మూవీస్. ఈ మూవీస్ లిస్ట్లో ఫస్ట్ ఫిలిం 11. ఈ 11 మూవీ May 16th, 2025న రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ వీడియో ఫస్ట్లో చెప్పినట్లే ఈ 11 మూవీ చూడడం వల్ల నాకు నవీన్ చంద్ర గారి రిమైనింగ్ మూవీస్ కూడా చూడాలనే ఇంట్రెస్ట్ వచ్చిందంటేనే అర్థం చేసుకోండి ఈ మూవీ ఎంత బాగుంటుందో. ఈ మూవీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. ఒక థ్రిల్లర్ మూవీలో ఉండాల్సిన సస్పెన్స్, ఫియర్ లాంటి ఎమోషన్స్ ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం ఫీల్ అవుతాం. ఈ మూవీ గురించి ఇప్పుడు నేను మీకు ఇన్ డీటెయిల్ చెప్తాను. ఈ మూవీలో ఒక సీరియల్ కిల్లర్ మనుషుల్ని చంపి డిఫరెంట్ ప్లేసెస్లో పడేస్తుంటాడు. సో ఈ కేసెస్ని సాల్వ్ చేయడానికి ఏసీపీ రంజిత్ కుమార్ అనే ఆఫీసర్ అయితే వస్తారు. దెన్ ఒక రోడ్ యాక్సిడెంట్ వల్ల ఆయన కోమాలోకి వెళ్తారు. దెన్ ఈ కేసుని ఏసీపీ అరవిందన్ అయిన నవీన్ చంద్ర గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పటికే ఈ డెత్స్ కౌంట్ అనేది 6 అయిపోయి ఉంటుంది. సో ఏసీపీ అరవిందన్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు, ఇలాంటి చాలా విషయాలు మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ అయితే ఆహా మరియు అమెజాన్ ప్లాట్ఫామ్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా ఈ మూవీని చూడండి. ఈ లిస్ట్లో సెకండ్ ఫిల్మ్ ఈజ్ బ్లైండ్ స్పాట్. ట్రస్ట్ మీ, మీరు 11 మూవీ చూసుంటే వెంటనే ఈ బ్లైండ్ స్పాట్ మూవీని చూడండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, బ్లైండ్ స్పాట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీ డ్యూరేషన్ అరౌండ్ 1.5 hours ఉంటుంది. కానీ ఈ 1.5 hours మీకు ఒక బెస్ట్ సస్పెన్స్ మూవీ ఫీల్ అయితే ఇస్తుంది, నాది గ్యారంటీ. సినిమా గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుంటే మూవీ స్టార్టింగే ఒక భార్యాభర్తల మధ్య గొడవతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవలో హస్బెండ్ వైఫ్ని కొట్టి ఇంటి నుండి బయటకు వెళ్తాడు. కొంతసేపటికి బెడ్రూమ్లో వైఫ్ చనిపోయి ఉంటుంది. సో ఈ కేసుని సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ రోల్లో నవీన్ చంద్ర గారు యాక్ట్ చేస్తారు. ఆయన ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఆ వైఫ్ డెత్ అనేది సూసైడా, మర్డరా, ఇలాంటి విషయాలు మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో ఉన్న ఒక యూనిక్ థింగ్ ఏంటంటే, అరే కేసు సాల్వ్ అయిపోయిందిరా, దొంగ దొరికేశాడు అనుకున్న ప్రతిసారి కేసు మళ్ళీ రీఓపెన్ అవుతుంది. ట్విస్ట్, టర్న్స్ చాలానే ఉంటాయి. ఈ మూవీని డెఫినెట్గా చూడండి. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. ఈ లిస్ట్లో థర్డ్ ఫిలిం ఈజ్ అమ్ము. ఈ మూవీ ఒక ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన నవీన్ చంద్ర మరియు ఐశ్వర్య పర్ఫార్మెన్సెస్ పీక్స్ అంతే. ఈ మూవీ థీమ్ మెయిన్గా ఉమెన్ అబ్యూస్ మీద ఉంటుంది. సో ఇలాంటి మూవీస్లో యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మూవీ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే, అమ్ము అనే ఒక అమ్మాయి తన నైబర్ అయిన రవి అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. రవి ఒక సిఐ. పెళ్ళైన కొత్తల్లో ఇద్దరు బాగుంటారు. దెన్ కొంతకాలానికి రవి అమ్ము పట్ల విసిగించడం, కొట్టడం, కోపంగా ఉండటం లాంటి పనులు చేస్తుంటాడు. పోను రవి చేసే ఉమెన్ అబ్యూస్ అమ్ము పైన చాలా ఎక్కువైపోతుంది.
సొసైటీలో మంచివాడిగా నటించే రవిని అమ్ము ఉమెన్ అబ్యూస్ చేసే ఒక వెధవల అందరికీ తెలిసేలా ఎలా చేసింది అనేదే ఈ మూవీ. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది, తప్పకుండా చూడండి. ఈ లిస్ట్లో 4th ఫిలిం ఈజ్ షో టైమ్. ఈ సినిమా రీసెంట్గానే రిలీజ్ అయింది. ఈ సినిమా ఒక యూనిక్ థీమ్తో అయితే ఉంటుంది. లైక్ ఈగో ఆర్ హెడ్ వెయిట్ ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు, ఒక పోలీస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక కుటుంబాన్ని హింసకు గురి చేస్తే ఆ కుటుంబం ఆ పోలీస్కి ఎలా బుద్ధి చెప్పింది అనేదే ఈ సినిమా. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెరేటివ్తో ఉన్న ఫిలిమ్స్ని అందరూ సపోర్ట్ చేయాలి. తప్పకుండా మీరు కూడా ఈ మూవీని చూడండి. ఈ మూవీ అయితే సన్ నెక్స్ట్లో అవైలబుల్ ఉంది. ఈ మూవీస్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియో మీద కామెంట్ చేయండి, చివర్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా అన్ని మూవీస్ని చూడండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.